హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రేయాస్ టాకీస్. బిగ్ బాస్ సీజన్ 8 ఒకప్పుడు ఎలా ఉంటుంది అని భయపడ్డాం. రోజు రోజుకి కొంచెం ఇంట్రెస్టింగ్గా అయితే ఉంది. ఎందుకంటే అసలు మెయిన్ లీడ్ మణికంఠ లేకపోతే హౌస్ ఎలా ఉంటుందో ఒకసారి ఊహించుకోండి. ఏ చిన్నది వచ్చినా సరే మణికంఠను తీసేయటమే. ఏ టాస్క్లో అయినా మణికంఠ తీసేస్తారు, అలాగే గేమ్లో అయినా సరే మణికంఠ తీసే ప్రతి దానికి మళ్ళీ మణికంఠకి అన్యాయం జరిగిందని ఈరోజు జరిగిన ఎపిసోడ్ చూస్తే ఎంతమందికి అనిపిస్తుంది? అక్టోబర్ 1న ఎపిసోడ్ చూసిన వాళ్ళకి మణికంఠకి మళ్ళీ అన్యాయం జరిగింది అనిపిస్తుంది. ఎప్పుడు చూసినా మిగిలిన వాళ్ళందరూ ఓడిపోయినా నో ప్రాబ్లం, ఒకసారి ఆడి ఓడిపోతే ఏం మాట్లాడరు. మణికంఠ ఆడి ఓడిపోతే మాత్రం అది పెద్ద ఇష్యూ అన్నమాట. మరి ఇలా మణికంఠని ఆ విధంగా పాజిటివ్ చేస్తున్నారా లోపల ఉన్న హౌస్లో వాళ్ళు అని ఒక్కొక్కసారి అనిపిస్తూ ఉంది. మరి ఇవన్నీ తెలియాలంటే ఎపిసోడ్లోకి ఎత్తి వెళ్ళిపోదాం. మార్నింగ్ సాంగ్ పెట్టారు బిగ్ బాస్. పరారే పరారే అన్న సాంగ్తో అందరూ కూడా నిద్రలేశారు, చక్కగా డ్యాన్స్ చేశారు. ప్రేరణ యశ్మి అయితే డిస్కషన్ పెట్టారు వాష్రూమ్ కాడ. ఆ మనీని అస్సలు భరించలేకపోతున్నాను, ఆడు ఎప్పుడు వెళ్ళిపోతాడా దేవుడా అని, ఎన్ని వీక్స్ ఎలా సేవ్ అయ్యాడు అని యశ్మి మాట్లాడుతుంటే చాలా చిరాకు అనిపించింది. ఈమె సేవ్ చేస్తుందా? యశ్మి చేయట్లేదు కదా. మణికంఠ సేవ్ అవటం నచ్చలేదంట, అతను పంపించేయాలంట. ఇలా ప్రేరణ యశ్మి అయితే బాగా మాట్లాడుకున్న. ప్రేరణ కూడా చాలా ఇదిగా మాట్లాడింది మణికంఠ గురించి. అదైతే కొంచెం నాకైతే నచ్చలేదు. ఏమీ లేకుండా ఎవరు ఆడియన్స్ అంతో కొంత అయినా ఉంచుతారు కదా, ఏమీ లేకుండా ఏ కంటెంట్ ఇవ్వకుండా అయితే మణికంఠ అయితే హౌస్లో అయితే లేడని నాకైతే అనిపిస్తుంది. మరి మీరేమనుకుంటున్నారు? నబీల్తో అయితే మణికంఠ గొడవ వేసుకున్నాడు. చిన్న విషయం అది. ఆ చిన్న విషయాన్ని లాగి దాన్ని పెద్దగా చేస్తాడు మణికంఠ. అదే మణికంఠతో వచ్చిన ప్రాబ్లం. దానివల్ల హౌస్ మేట్స్ అందరూ కూడా మణితో మాట్లాడటానికి భయపడుతున్నారు. ఏ విషయమైనా మణికంఠని టార్గెట్ అయితే చేస్తున్నారు. ఓడిగుడికి ఏకలు అవుతున్నాడు అనమాట మనోడు. ఒక బుట్టను తీసుకెళ్ళి కిచెన్లో పెట్టు అన్న నబీల్ అన్న మాటకి పెద్ద ఇష్యూ అయితే చేశాడు మణికంఠ. ఇది చాలా చిరాకు కలిగించిన విషయం. దాన్ని సాగదీస్తూనే ఉన్నాడు. తర్వాత బిగ్ బాస్ మాట్లాడుతూ వైల్డ్ కార్డ్ ఆపడానికి మీరు చాలా కష్టపడాలి. వైల్డ్ కార్డ్స్ అంటే మాటలు కాదు, మిమ్మల్ని బయటకు పంపిస్తేనే వైల్డ్ కార్డులు వస్తాయి. కనుక మీరు చాలా కష్టపడాలి. మీకు ఇంకా ఆపడానికి మళ్ళీ ఇంకా అవకాశం వచ్చింది. ఈ వీక్ కూడా మీకు అవకాశం అయితే వచ్చింది వైల్డ్ కార్డులు ఆపడానికి. సర్వైవల్ ఆఫ్ ఫిట్టెస్ట్ మళ్ళీ మీకోసం అయితే వచ్చింది. దీంట్లో ఈసారి ప్రైజ్ మనీ అయితే ఇంక్రీజ్ చేసా. 1,50,000 ప్రైజ్ మనీ యాడ్ అవుతుంది మీకు అని అయితే చెప్పాడు. అయితే గేమ్ ఓడిపోతే కనుక వైల్డ్ కార్డు వాళ్ళు అయితే వచ్చేస్తారు. అలాగే గేమ్ గెలిచిన వాళ్ళకైతే ప్రయోజనాలు అయితే ఉంటాయని అన్నాడు. తుఫాను వచ్చేస్తుంది, జాగ్రత్తగా ఉండండి, బాగా ఎదుర్కోవాలని, మీకు బాగా శక్తి అయితే కావాలి అని అయితే చెప్పింది. విన్నర్ అవటం వల్ల అయితే ప్రయోజనాలు అయితే ఉన్నాయని బిగ్ బాస్ చెప్పాడు. వైల్డ్ కార్డులను ఆపడానికైతే ఒక ఫస్ట్ ఛాలెంజ్ అయితే ఇస్తున్నాను. ఆ ఛాలెంజ్ పేరు తాళం విడిపించు టైర్ నడిపించు. తాళం విడిపించు టైర్ నడిపించు. ఈ టాస్క్కి టైర్స్ 5 టైర్స్ లాక్ చేసి ఉంటాయి అన్నమాట స్విమ్మింగ్ పూల్లో. దాన్ని కీతో ఓపెన్ చేసి ఉన్న 5 టైర్లను తెచ్చి అక్కడ దాన్ని నడిపించాలన్నమాట. ఆ టైర్ని నడిపించి కింద బాస్కెట్లో దీంట్లో వెయ్యాలి. ఈ టాస్క్కి నైనిక సంచాలక్ విష్ణుప్రియ, నిఖిల్ అయితే వెళ్ళారు. విష్ణుప్రియ అసలు నబీల్ని అక్కడ పెట్టుకుని విష్ణుప్రియ ఎందుకు వెళ్ళిందో నాకైతే అర్థం కాదంటే, మళ్ళీ స్విమ్మింగ్ పూల్ టాస్క్లో నేను బాగా ఆడేశాను, అది ఇప్పుడు కూడా ఆడేస్తాను అనుకుంటూ మరి సీత పిచ్చి నిర్ణయాలు తీసుకుని చీప్గా. అలాగా విష్ణుప్రియ, నిఖిల్ అయితే వచ్చారు. నిఖిల్ అయితే ఫాస్ట్గా తీసేశాడు. తీసిన ఆ టైర్స్ మాత్రం వేయలేకపోయాడు, లేకపోతే ఖచ్చితంగా నిఖిల్ విన్ అయిపోయేవాడు. ఇక్కడ ఇద్దరు కూడా 2 క్లాన్లు కూడా బోల్తా కొట్టాయి. దానివల్ల బిగ్ బాస్ ఏమన్నాడంటే, ఇంకా మీరు దీనివల్ల ఏమైంది, మీ ఇద్దరు ఓడిపోయారు బిగ్ బాస్ అని చెప్పాడు. దానివల్ల ఇంకా వైల్డ్ కార్డ్స్ వచ్చే అవకాశం ఉన్నాయి, పోయినాయి అని చెప్పాడు. తర్వాత సెకండ్ ఛాలెంజ్ బిగ్ బాస్ మళ్ళీ సెకండ్ ఛాలెంజ్ ఇస్తుంది. మీకు జాగ్రత్తగా నడుపు లేకపోతే పడతావు, జాగ్రత్తగా నడుపు లేకపోతే పడతావనే ఒక ఛాలెంజ్ అయితే ఇచ్చాడు.
దీనికి యష్మి, మణికంఠ, నిఖిల్ సంచాలక్. దీనికి ముందు డిస్కషన్ అయితే పెట్టారు. ఇది బ్యాలెన్స్ చేసుకోవాలన్నమాట. ఒక దాన్ని ఏదో చెక్కలా ఉంది, అటు ఇటు పడుతూ ఉంటుంది. ఆ బ్యాలెన్స్ ఏంటంటే వెయిట్ లెస్ వాళ్ళు అయితే బాగుంటుంది, నేనైతే వెళ్తానని అయితే మణికంఠ అన్నాడు. అలాగే అక్కడి నుంచి శక్తి టీమ్స్ అయితే యష్మి వచ్చింది. వీళ్ళిద్దరూ కూడా వెళ్ళారు. మణికంఠ చాలా వరకు బాగానే చేశాడు, అసలు అసలు త్వరగా విన్ అయ్యే ఛాన్స్ ఉంది. కానీ వీళ్ళు అరవటం చేయటం వల్ల అతనికి డిస్టర్బెన్స్ అయిపోతుందని గేమ్ మానేసి వీళ్ళు అరుస్తుంటే వీళ్ళు తట్టమే సరిపోయింది తప్ప గేమ్లో తీసుకోలేదు. మీరు అరవకండి, మీరు అరుస్తుంటే నాకు చిరాకేస్తుంది, మీకు నాకు కాన్సన్ట్రేషన్ పోతుంది అని వీళ్ళ మీద దృష్టి పెట్టాడు తప్ప గేమ్ని అయితే ఏమి చేయలేకపోయాడు. అలా గేమ్ అయితే ఓడిపోయాడు. ఫస్ట్గా అయితే పెట్టాడు, చాలా త్వరగానే పెట్టాడు, కానీ బ్యాలెన్స్ తీసుకుని వెనక్కి రాలేకపోయాడు. యష్మి అయితే ఇక్కడ చాలా లేట్గా పెట్టినా కూడా చాలా చక్కగా పృథ్వీరాజ్ చెప్పిన ప్రతిదీ కూడా తీసుకుని అవన్నీ ఎలా చేయాలి ఏంటి అన్నది తీసుకుని చక్కగా గైడెన్స్ తీసుకుని చక్కగా అయితే యష్మి అయితే గెలిచింది. అలాగే శక్తి టీం అయితే విన్ అయిపోయింది. ఇక్కడ ఒక వైల్డ్ కార్డ్ ఎంట్రీని అయితే ఆపేశారు. నెక్స్ట్ బిగ్ బాస్ శక్తి టీంకి అయితే కంగ్రాచులేషన్ చెప్పాడు. 1,50,000 యాడ్ అవుతుందని చెప్పాడు. కాంతార క్లాన్ ఓడిపోయినందుకు మీ క్లాన్ ఫిట్టెస్ట్ ఒకరిని తీసేయాలి. కాంతార క్లాన్లో ఓడిపోయినందుకు మీ క్లాన్ వాళ్ళు ఏం చేయాలి, ఒకరిని ఫిట్టెస్ట్ వాళ్ళని తీసేయాలన్నారు. ఇక్కడ సమయం వచ్చినప్పుడు చెప్తానన్నాడు బిగ్ బాస్. కాంతార టీం డిస్కషన్ పెట్టింది, ఎవరిని తీయాలి. ఏ టీంలోకి వెళ్ళినా మణికంఠ కూడా ఉన్నాడు కదా, అందరూ కూడా విష్ణుప్రియ అయితే మణికంఠ ఏం ఎఫర్ట్స్ పెట్టలేదు, ఏమి గైడెన్స్ తీసుకోలేదు ఆ గేమ్లోని. మణికంఠని అయితే తీసేయాలి, మణికంఠ ఎఫర్ట్స్ అయితే పెట్టలేదు అని అంటారు. ఈమె పెట్టిందా అన్నాను. ఏం చేసింది? ఆ స్విమ్మింగ్ పూల్ టాస్క్ తప్ప ఏం చేస్తే అక్కడ వెళ్ళి ఒకసారి ఫస్ట్ డామని వెళ్ళిపోయింది ఫస్ట్ సారి తప్ప. మొన్న ఏం పెట్టింది అసలు? నిఖిల్ ఆ విధంగా తాళం తీసి అంతసేపు చేసిన ఈమెమీ చేయలేదు, ఎఫర్ట్ పెట్టిందంట. మరి ఎఫర్ట్ పెట్టి ఈమె ఓడిపోయినప్పుడు మణికంఠ కూడా ఎఫర్ట్ పెట్టాడు, కానీ అంటే ఆ పిచ్చి వాగుడు వాడటం వల్ల అతను ఒక జోకర్ లాగా అయితే మిగిలిపోతున్నాడు అవసరం. విష్ణుప్రియ మణికంఠను తీసేయాలంటే ప్రేరణ కూడా ఎవరు విష్ణుప్రియ, నైనిక వీళ్ళందరూ కూడా నబీల్ తీసేయన్నారు. అయితే ఇక్కడ నబీల్ ఒక మాట అయితే మాట్లాడాడు. నబీల్ పాపం మణికంఠ ఎక్కడ ఎప్పుడు పడితే అప్పుడు తీసేస్తున్నారు, ప్రతిసారి అని తీసేస్తున్నారు, అలా తీయొద్దు, వాడు ఇంకా ఆడుతున్నాడు కదా, బాగానే ఆడుతున్నాడు కదా అని తీయటం కరెక్ట్ కాదు. నాకైతే నువ్వు ఆల్రెడీ చీప్గా ఇమ్యూనిటీ ఉంది కాబట్టి నిన్ను తీసేస్తే బాగుంటుంది అని అయితే నబీల్ అభిప్రాయం చెప్పాడు. ప్రేరణ కూడా అదే అంది. మణికంఠ ఏమో ప్రేరణ తీసేయాలంటే అక్కడ ప్రేరణ కూడా వేసుకుంది, నీకు హెల్త్ బాగాలేదు కదా నిన్ను తీసేయాలని మణికంఠ అన్నాడు. పాపం ఒకప్పుడు మణికంఠ బాగా ఏడ్చి ఓడి ఇప్పుడు అన్నింటినీ పాజిటివ్గా తీసుకున్నాడు. ఆ వే వల్లే అతనికైతే ఓట్లు తెచ్చి పెడుతున్నాయి అనిపిస్తుంది. సింపతిని ఇక్కడ చూపించట్లేదు మణికంఠ. ఫస్ట్ వీక్లో చూపించిన సింపతిని అయితే ఇక్కడైతే చూపించట్లేదు. అట్లా సార్ కూడా ఓకే అన్నాడు. అయిపోయింది, ఇక డిస్కషన్ పెట్టుకున్నారు. ఏమేమందంటే సీత సరే ఎవరిని తీసేయాలన్నది ఒక నిర్ణయానికి అయితే రాలేదు. కొంతమంది అయితే సీత అంటున్నారు, కొంతమంది అయితే మణికంఠ అంటున్నారు. ఇప్పుడు ఇక్కడ ఒక సమస్య వచ్చింది. ఏమందంటే సీత సరే నేనే ఒకవేళ చేయాల్సి వస్తే నేనే మానేస్తాలే అని అయితే చెప్పింది. చెప్పిన తర్వాత బిగ్ బాస్ కాంతారా క్లాన్ నుంచి మీరు ఏ సభ్యుని తీసేయాలనుకుంటున్నారు అనుకుంటున్నారో చెప్పాలి, రీజన్ సరిగ్గా చెప్పాలని అయితే సీతకు చెప్పారు. అయితే వాళ్ళు ఏం చెప్పారంటే మణికంఠ పేరు అయితే చెప్పేశారు. థర్డ్ ఛాలెంజ్ రోల్ బేబీ రోల్. ఒక వైపుకి మరో వైపుకి ట్రాక్ మీద పంపించాలంట బాల్స్. అక్కడ బాల్స్ కింద అక్కడ నంబర్స్ కూడా ఉన్నాయి, -10 ప్లస్ అలాగా వేశారు. అయితే బిగ్ బాస్ ఏమన్నాడంటే సరదాగా ఉంది కదా అని అయితే చెప్పాడు. సరదాగా ఉంది కానీ ఇక్కడ ఒక ట్విస్ట్ చెప్పనా. ట్విస్ట్ ఏంటంటే ట్రాక్ మిడిల్లో తిరుగుతూ ఉంటుంది, కదులుతూ ఉంటుంది అని అయితే బిగ్ బాస్ అయితే చెప్పాడు. ఇక్కడ బిగ్ బాస్ మరొక ట్విస్ట్ అని చెప్పాడు. ఏంటంటే ఇది 5 మినిట్స్లో ఈ బాల్స్ అయితే వేయాలి. మణి అయితే సంచాలక్, ఆదిత్య, నబీల్ ఇద్దరు అయితే వెళ్ళారు. ఆదిత్య అయితే వెంటనే త్వరగా గెలిచాడు, నబీల్ అయితే ఓడిపోయాడు. అక్కడ మళ్ళీ శక్తి టీం అయితే విన్ అయింది.
బిగ్ బాస్ కంగ్రాచులేషన్ చెప్పారు, వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ అయితే ఆపేశారు మీరు అని అయితే చెప్పారు. ఇక్కడ కాంతారా టీం ఓడిపోయినందున అనర్హులైన ఒకరిని తీసేయాలి, అది శక్తి టీమే లాస్ట్ వీక్లో చెప్పిన విధంగానే ఇక్కడ కూడా ఒకరిని తీసేయాలి. గేమ్ ఆడటంలో ఎవరు అన్ఫిట్గా ఉన్నారో, గేమ్ ఆడటానికి ఎవరైతే ఉపయోగపడో వాళ్ళని తీసేయాలని బిగ్ బాస్ అయితే శక్తి టీం వాళ్ళకి చెప్పాడు. ఇక్కడ చూసుకోండి, ఇక్కడ ఇప్పుడు ఉందో రగులుతుంది అనమాట ఒక్కొక్కరికి లోపల, ఏం మాట్లాడలేకపోతున్నారు. అందరికీ ఒక మణికంఠ ఉన్నాడు, అసలు మణికంఠ అవసరం లేకపోతే అప్పుడు ఎవరి మీద పడతారో నాకైతే అర్థం కావట్లేదు. మణిని తీసేయాలన్న డిస్కషనే జరుగుతుంది. సరే, ఎవరైతే అందరూ డిస్కస్ చేసుకున్నారో, విష్ణు పృథ్వీ ఏమో సీత అంటున్నాడు, విష్ణు నిఖిల్ యష్మి అయితే విష్ణుప్రియ అంటున్నారు. ఎందుకంటే విష్ణుప్రియ అంటే వాళ్ళకి ఆల్రెడీ నచ్చదు. కానీ ఇక్కడ పృథ్వీ గట్టిగా పాయింట్ అయితే పెట్టాడు, సీత గేమ్ ఆడట్లేదు, యాజ్ ఎ చీఫ్గా తనైతే ముందు ఉంటాం తప్ప నడిపిస్తున్నప్పుడు గేమ్ అయితే ఆడలేదు, తను గేమ్ ఆడలేదు కాబట్టి తనైతే తీసేయాలి అని అయితే పృథ్వీ గట్టిగా చెప్పాడు. దానివల్ల అందరూ కూడా ఆ పాయింట్కి ఓకే అయ్యారు. అలా సీతనైతే తీసేయటానికి డిసైడ్ అయ్యారు. బిగ్ బాస్ ఎవరిని తీసేస్తారో అని అడిగితే సీతను తీసేస్తున్న బిగ్ బాస్ అన్నారు. ఎక్కడ సీత వేసిన డ్రామా అయితే చాలా చిరాకు అనిపించింది నాకు. ఆల్రెడీ ఎవరు వెళ్ళకపోతే నేనే వెళ్తానని అయితే ముందు చెప్పింది, ఇప్పుడు ఓ రోజు ఇచ్చేస్తుంది అనమాట, నన్ను తీసేయటం ఏంటని. తను ఏం ఆట ఆడింది, తను ఈ వారం ఏమైనా ఆడిందా, అంతకుముందు ఏదో ఒకసారి 2 సార్లు ఆడుతుంది తప్ప ఏం ఆడింది. అలా గేమ్లో తను తీసేసినందుకు బాధపడింది, ఏడ్చింది. అదే మణికంఠను తీస్తే మాత్రం తను బాధపడితే అదేమో ఏంటది, నీకు 2 ఫేస్లు ఉన్నాయి, స్ట్రాటజీ ఉపయోగిస్తామని అయితే ఏడుస్తుంది. దీనికి ఎంత ఏడవలసినంత అవసరం అయితే ఏమీ లేదనిపిస్తుంది. నువ్వు గేమ్ ఆడలేదు కాబట్టి నిన్ను పక్కకు తప్పుకోమన్నారు, దానికైతే చాలా సీన్ క్రియేట్ చేసింది. సీత అంటుంది, నన్ను తీస్తారని హౌస్ మేట్స్ అనుకోలేదు అంటుంది. అంటే ఈమెని మాత్రం అలా కాపాడాలి, గేమ్లు ఆడకపోయినా కాపాడాలి, నిఖిల్ని నబీల్ని కాపాడాలి, ప్రేరణ బాగానే ఆడుతుంది, విష్ణుప్రియని కాపాడాలి, నైనికని కాపాడాలి. కానీ మణికంఠ మాత్రం ఒక గేమ్లో ఎఫర్ట్ పెట్టాడు, కొంచెం ఓడిపోతే మాత్రం దానికైతే చాలా రచ్చ అయితే చేసేస్తుంది. ఇది మాత్రం నాకైతే నచ్చలేదు. మరి మీకేమనిపిస్తుంది? అందరూ హౌస్ మేట్స్ అందరూ కలిసి ఆ మణికంఠను అయితే టార్గెట్ చేస్తున్నారు. అందరూ టాపు కాదు, తోపు కాదు కదా. మరి ఏంటంటే మణికంఠ అక్కడికి వెళ్ళి అలా పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడటం వల్ల, ఆ బాడీ లాంగ్వేజ్ ఉపయోగించడం వల్ల కొంచెం ఇది అవుతున్నాడు. అలాగే ఈ ఎపిసోడ్ అయితే ఇంతటితో ముగిసింది. ఈ మిడ్ వీక్ ఎవరైతే ఎలిమినేషన్ అవ్వాలనుకుంటున్నారు, ఎవరు అవుతారు మీరు అనుకుంటున్నారు, అలాగే మీకు ఇష్టమైన కంటెస్టెంట్ ఎవరు, ప్లీజ్ కామెంట్ చేయండి. అలాగే అందరూ కూడా హాట్స్టార్లో అలాగే మిస్డ్ కాల్ ఇచ్చి కూడా ఓట్ అయితే చేయండి. ప్లీజ్ నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి అప్డేట్స్తో మీ ముందైతే ఉంటాను. థ్యాంక్ యూ.